శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 450వ భాగము 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. సాత్వికాహారాన్ని గురించి నిన్న మనకి వివరంగా చెప్పారు స్వామి. తరువాత రాజసాహారాన్ని గురించి ఈ 9వ శ్లోకంలో చెప్తున్నారు మనకి. ఏమంటున్నారు స్వామి? కట్వాం లలవణా తృష్ణ తీక్షరూక్ష విదాహీన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకామయి ప్రదాహ అంటాడనమాట. దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఇప్పుడు కట్వాంలం అనే చోట కట్వంల అనేటువంటి పాఠాంతరం కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కఠు అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు, లవణ అంటే ఉప్పు, అత్యుష్ణం అంటే వేడి అనమాట, అతి వేడి. ఇప్పుడు తీక్షణం అంటే ఏంటంటే కారం అనమాట. తీక్షణం అంటే అర్థం ఏంటంటే కారము. రూక్షణం అంటే రూక్షణాలు, తీక్షణాలు, రూక్షణాలు. తీక్షణం అంటే కారము, రూక్షణం అంటే ఎండిపోయింది, మాడిపోయిన మాడి చెక్కులు అంటామే, అట్లా ఎండిపోయింది, కఠినంగా ఉండేటివి అన్నమాట. విదాహీన అంటే మిక్కిలి, విదాహీన అంటే మిక్కిలి దాహాన్ని, దప్పికను కలిగించేటివి అన్నమాట. ఇట్టి ఆహార పదార్థాలు రాజసిక స్వభావం కలిగిన వారికి చాలా ప్రీతి అంటున్నారు స్వామి ఇక్కడ. ఇటువంటి రాజసికాహారం ఎటువంటిది? కారం కలిగిన, తర్వాత ఏంటంటే దాహాన్ని కలిగించేటువంటి, ఎండిపోయినటువంటి ఇటువంటి ఆహార పదార్థాలు దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. దుఃఖాన్ని, రోగాన్ని, దుఃఖ శోక ఆమయ ప్రదాలు అన్నమాట. దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మూల శ్లోకంలో అత్యుష్ణ అనేటువంటి ప్రయోగింపబడింది కదా, ఆ ఉష్ణ శబ్దానికి విశేషణంగా అతి అనేటువంటి ఆ వర్డ్ని కలిపారు, అతి ఉష్ణ అని. అలాగే ప్రతి పదానికి ఆడ చెప్పినటువంటి 7ంటికి కూడాను అతి కలుపుకోవాలన్నమాట. అతి కట, అతి ఆమ్ల, అతి లవణ, అతి ఉష్ణ, అతి తీక్ష్ణ, అతి విదాహీనం అని శ్రీ శంకరాచార్యులు అతి శబ్దాన్ని పై 7ంటికి జోడించి చెప్తారన్నమాట వ్యాఖ్యానాల్లో. అయితే అధిక వాడకూడదు, కానీ కొద్దిగా పులుపు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వేడిమి ఉండడం అవసరం అని కూడాను స్వామి అక్కడ చెప్పారన్నమాట. మరికొంతమంది అతి అనే పదాన్ని కేవలం ఉష్ణానికి మాత్రమే జోడించి అన్వయించి మిగతా వాటికి అతి వాడరన్నమాట. ఇక ఏంటంటే వేప, కాకర మొదలైన చేదు వస్తువులు, ఇవి ఈ రాజసులకి చేదు వస్తువులు చాలా ఇష్టం అన్నమాట. పులుపు వస్తువులు కూడాను వారికి చాలా ఇష్టం. మామూలుగా పక్వం కాకుండానే పచ్చి కాయలు అంటే బాగా ఇష్టపడతారు కొంతమంది. మనం చూస్తుంటాం పక్వం దోరకాయలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సహజంగా ఉండే పులుపుతో వాళ్ళు సమాధాన పడరనమాట, ఇంకా అదనంగా పులుపు కావాలనుకుంటుంటారు అనమాట. అదేవిధంగా పులుపు ఎక్కువ తినాలనేటువంటి కోరిక ఉంటుంది. ఈ ఉప్పు, ఈ పులుపులు, ఈ రకమైనటువంటి ఆ రుచులన్నింటినీ కోరతారు ఈ రాజస స్వభావం కలిగినటువంటి వారన్నమాట. ఇప్పుడు పులుపు ఎక్కువ తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నవే అనమాట. ఎక్కువగా తినడం వల్ల వీర్యం క్షీణిస్తుందట పులుపు ఎక్కువగా తింటే. అదేవిధంగా కంఠస్వరం కూడాను బాగా మారుతుందంట. కంఠస్వరం మీద కూడా ప్రభావం చూపుతుందంట పులుపు ఎక్కువగా తింటే. అది చంచలత్వం కూడా వృద్ధి పొందుతుందంట. రక్త దోషాలు కూడా వృద్ధి అవుతాయట. ఎందువల్ల? ఈ పులుపు ఎక్కువ వాడితే. ఇకపోతే ఉప్పు ఎక్కువగా వాడినట్లయితే త్వరగా వెంట్రుకలు రాలిపోతాయంట, వెంట్రుకలు తెల్లబడతాయట, చర్మరోగాలు వస్తాయట ఉప్పు ఎక్కువగా వాడితే. ఇది ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నవి అన్నమాట. ఎక్కువ వేడి పదార్థాలను తిన్నట్లయితే రకరకాల వ్యాధులు వస్తాయి, వీర్యక్షయము అవుతుంది, అతి దాహము ఏర్పడుతుంది, వణుకు రోగము వస్తుందట. ఏది? ఎక్కువ వేడైనటువంటి పదార్థాలు తిన్నట్లయితే. మనమైతే ఇప్పుడు ఎక్కువగా కాఫీలు, టీలు, రేయింబవళ్ళు మనం తాగడం ఈ సామాజిక జీవితంలో అలవాటైపోయిందనమాట. ఇది ఈ విధంగా తాగడం అన్నది రాజసిక ప్రియుల యొక్క చేష్టగా చెప్పబడుతోంది ఇక్కడ అన్నమాట.
ఎక్కువ కారం తిన్నట్లయితే ఆ జీర్ణశక్తి పాడవుతుంది. చాలామంది చూస్తుంటాం కారం కారం చట్నీలు, గుప్పుమనే మసాలాలు, రకరకాల ఊరగాయలు, ఇవన్నీ కూడాను ఎవరికి ఇష్టము అంటే రాజస స్వభావం కలిగిన వారికి ఇష్టం అన్నమాట. చూస్తుంటాం చాలామంది పచ్చిమిరపకాయలను అలాగానే తినేస్తూ ఉంటారనమాట. సహజంగానే చూస్తుంటాం మనం ఇవన్నీ. సూక్ష్మమైన ఎండిపోయినటువంటి శుష్కమైనటువంటి ఎండిపోయిన వస్తువులు వాడినట్లయితే తిన్నట్లయితే అవి బాగా జీర్ణశక్తి చాలామంది అయితే మాంసాన్ని ఎండబెట్టుకుని వాటిని ఎండిన మాంసాన్ని కూడా తింటుంటారు. దీనివల్ల ఏంటంటే జీర్ణశక్తి బాగా దెబ్బతింటుంది. అతి ఉప్పు, అతి కారము, అతి వేడి అయినటువంటి పదార్థాలు ఎక్కువ దాహాన్ని కలిగిస్తాయి. దాహం ప్రీతమైన దప్పిక ఏర్పడుతుందన్నమాట. అధరానికి రుచి ఉదరానికి బాధ అనేటువంటి నానుడి లోకోక్తి మనం వింటూనే ఉంటాం అన్నమాట. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కోరేవారు ఆహార నియమాన్ని తప్పక పాటించాలి. రాజసిక ఆహారాన్ని సేవించడంతో మనకి కేవలం శరీరమే కాదు, మనసు కూడాను దుస్వప్నాలు వస్తాయంట. దుస్వప్నాలు, దుష్ట వాసనలు అవన్నీ కూడాను మన కారణ శరీరంలో దుష్ట వాసనలు చేరుతాయి. స్వాప్నిక జగత్తులో దుష్ట స్వప్నాలు వస్తాయి అని చెప్తోంది ఆయుర్వేద శాస్త్రం. ఇట్టి రాజసాహారాలు ఏమంటున్నాడు స్వామి? దుఃఖ శోక ఆమయ ప్రదాలు. దుఃఖము శోకము ఆమయము కలగజేస్తాయి. దుఃఖము శోకాన్ని ఆమయాన్ని కలగజేస్తాయి అని అర్థం. దుఃఖ శోక ఆమయాలు ఆమయ ప్రదాలు అన్నమాట. ఇవి దుఃఖాన్ని శోకాన్ని ఆమయాన్ని దుఃఖం అంటే ఏంది? తిన్న వెంటనే అప్పటికప్పుడే శరీరానికి కలిగే బాధ, భుక్తాయాసము, ఒక రకమైన తేనుపులు రావడము, ఆ కడుపులో అంత మంట, ఒత్తేసినట్టు ఉండడము, అది గుండె నొప్పి, గ్యాస్ ఫామ్ అవడం వల్ల వచ్చిందా అనేది తెలియకపోవడము, ఇవన్నీ దుఃఖాలు అంటా ఉంటాయి. అప్పటికప్పుడే కలిగే బాధలు అన్నమాట. శోకం అంటే ఏంటంటే తిన్న తర్వాత కలిగే బాధ, అంటే మనసుకు కలిగే బాధ. ఆహారం మనసు వెంటనే తిన్న శరీరానికి కలుగుతుంది, ఆ యొక్క సూక్ష్మాంశం మనసుగా మారుతుంది, మనసుకు కలిగే బాధ. మనసు కూడాను ఆ కారము అవన్నీ తిన్నప్పుడు ప్రకోపించి ఉంటుందన్నమాట. కోపము, ఆవేశము అటువంటి భావాలతో మనసుకు కలిగే బాధ వచ్చి శోకము అంటాం అన్నమాట. ఇకపోతే ఆమయము అంటే ఏంటంటే రోగం అన్నమాట. ఈ ఉగ్రమైనటువంటి అతి ఉప్పు, అతి కారం, అతి వేడి ఇవన్నీ కూడాను ఉగ్రమైనటువంటి రసాలను తినడం వల్ల, సేవించడం వల్ల ఆ లోపల శరీరంలో ఉన్నటువంటి ధాతువులలో కలిగేటువంటి వికారం ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి ధాతువుల్లో మార్పు జరుగుతుంది, వికారం కలుగుతుంది. ఆ వికారమే రోగం అన్నమాట. వాంతులు, విరోచనాలు, జ్వరం రావడము, కళ్ళు మండడము, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడాను ఆమయము అంటే రోగం అన్నమాట. కాబట్టి ఈ రకమైన రాజసిక ఆహారం ఏం కలగజేస్తుందంటే ఏం కలగజేస్తుందని చెప్తున్నారు? దుఃఖము, శోకము, ఇంకోటి ఏంటంటే ఆమయము. దుఃఖాన్ని కలగజేస్తుంది, శోకాన్ని కలగజేస్తుంది, రోగాన్ని కలగజేస్తుంది అని స్వామి ఈ 9వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కాబట్టి రాజసిక ఆహారాలను ఏ ఆహారాలు మనకి నింపితమవుతున్నాయో చూసి, అరే ఇది రాజసిక శ్రద్ధ, రాజసికమైనటువంటి ఆహారం ఇది, దీన్ని వర్జించాలి, తామసానికి రాజసిక తామసం నుంచి నేను సత్వ ఆహారాన్ని పోవాలనేటువంటి ముందు గుర్తిస్తే మన యొక్క మనస్సు, మన యొక్క వాసనలు ఏ రకమైన వాసనలు ఉన్నాయో వాటిని ముందు గుర్తించి వాటిని వర్జించి సాత్వికం వైపు నడవాల్సిందిగా స్వామి ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో తామసాహారాన్ని గురించి మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు.